హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ములపనూరులో ఈరోజు జరగబోయే మ్యాచ్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ 11 లాస్ట్ మ్యాచ్లో హైదరాబాద్తో డిఫీట్ పొందినప్పుడు కేవలం 2 రన్స్తో డిఫీట్ పొందారు. ఆ మ్యాచ్లో వాళ్ళ ఫినిషర్స్ అయినటువంటి అశుతోష్ శర్మ, జితీష్ శర్మ, అదేవిధంగా సుశాంత్ సింగ్ ముగ్గురు అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేశారు. వాళ్ళు గత 3 మ్యాచెస్లో కూడా అశుతోష్ శర్మ, సుశాంత్ సింగ్ ఇద్దరు వాళ్ళు అద్భుతమైన రీతిలో ఫినిషింగ్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ములపనూరులో మళ్ళీ ఇవ్వాలనుకుంటా. ఇటువైపు వరుస విజయాలతో వాళ్ళకి 4 మ్యాచెస్లో కంటిన్యూగా విజయాలు సాధించిన తర్వాత ఆ లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో ఒక బ్రేక్ అయితే పడింది రాయల్స్కి. మరి వాళ్ళ యొక్క రాయల్స్కి కంటిన్యూ విజయాలు రావాలని, మళ్ళీ విజయాల బాట పట్టాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. హోమ్ గ్రౌండ్ భారీగా పరుగులు వస్తాయి. కానీ పంజాబ్ కింగ్స్ 11 ఆ ఓపెనింగ్ స్టార్ట్లో వచ్చే ఇద్దరు బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనేది సక్సెస్ కావట్లేదు. ఒక మ్యాచ్లో శిఖర్ ధవన్ని తీసుకుంటే 1-2 మ్యాచ్లో సక్సెస్ ఇచ్చాడు. ఆ తర్వాత కంటిన్యూగా ఫెయిల్యూర్ అవుతున్నాడు. హైదరాబాద్తో తను మంచిగా ఆడుతున్న సమయంలో స్టంప్ అవుట్ కాడు. క్లాసన్ అద్భుతమైన స్టంప్ చేయడం, అవుట్ అవ్వడం. ఆ తర్వాత వీళ్ళకి మిడిల్ ఆర్డర్ డిపార్ట్మెంట్ సహకరించకపోయినా వీళ్ళ ఫినిషర్స్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. అశుతోష్ శర్మ కానీ, సుశాంత్ సింగ్ కానీ ఇద్దరు కూడా అద్భుతంగా కొడుతున్నారు. వాళ్ళకు తోడు జితీష్ శర్మ కాస్త రానిచ్చాడు, కాస్త పరుగులు ఇంకెక్కువ బోర్డు మీద పెట్టాడు అంటే మాత్రం మంచి పరుగులు వస్తాయి. ముఖ్యంగా అశుతోష్ శర్మ అసలు ఏం కొడుతున్నాడు, బలంగా షాట్స్, అంటే బండబాదుడు అంటాడు ఒక విధంగా. ఆ బండబాదుడే బాదుతున్నాడు. మేజర్మెంట్ పెట్టి మరి కొడుతున్నాడు సిక్సర్స్. అంత అద్భుతంగా కొడుతున్నాడు. తను ఒక బాహుబలిలాగా తన బాడీ కానీ, తన లాంగ్వేజ్ కానీ చాలా మంచి పర్సనాలిటీతో హెవీగా ఉంటాడు కాబట్టి బలమైన షాట్స్ కొడుతున్నాడు, బలంగా కొడుతున్నాడు, గ్రౌండ్ బయటకు తీసి కొడుతున్నాడు. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే సుశాంత్ సింగ్, అశుతోష్ శర్మ వీళ్ళిద్దరు రాణించడం మొదలెట్టారో అక్కడ బ్యాటింగ్లో వీళ్ళకి మిడిల్లో కనిపిస్తున్న లోపాలని వీళ్ళు కవర్ చేస్తున్నారు. శామ్ కరణ్ లాంటి బ్యాటర్స్ పూర్తి స్థాయిగా సక్సెస్ కాకపోవడం అనేది కూడా పంజాబ్ కింగ్స్ని కాస్త కలవరపెడుతుంది. అదేవిధంగా తనని తీసుకోవాలి లేదా అనే డైలమా కూడా కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బందిని కనుక ఎదిరించారు ఖచ్చితంగా అంటారంటే మాత్రం పంజాబ్ కింగ్స్ 11కి భారీగా పరుగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మలపునగర్ గ్రౌండ్లో 180 అనేది ఒక మినిమం స్కోర్ 180, 190 మధ్యలో కొడుతున్నారు కాబట్టి మంచి బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పొచ్చు. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వాళ్ళకు ఇద్దరు బ్యాట్స్మెన్స్ మాత్రం కంటిన్యూగా పరుగులు ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నప్పటికీ, ఒక మ్యాచెస్లో ఆడకపోయినప్పటికీ సంజు శాంసన్, రియాన్ పరాగ్ మాత్రం ఇద్దరు సక్సెస్ అవుతున్నారు, కంటిన్యూస్గా సక్సెస్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్లో మ్యాచ్లో ఓటమిని చవి చూసిన మ్యాచ్లో కూడా మిగతా బ్యాటర్స్ ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు వీళ్ళిద్దరు నిలబడారు, అద్భుతంగా నిలబడ్డారు. అద్భుతమైన రీతిలో వాళ్ళ పరుగులు కొడుతున్నారు. 280s వరకు ఉన్నాయి రియాన్ పరాగ్కి. ఇటువైపు మనోడికి సంజు శాంసన్కి ఒక 350s వరకు ఉన్నాయి. ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. మంచి బ్యాటింగ్ ట్రాక్ దొరికినప్పుడు శుభ్రంగా కొట్టాలనే ఆలోచనలో ఉంటారు. దానికి తోడు యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి అనే ఆలోచనలో ఉంటాడు. ఎందుకంటే ఆడిన 5 మ్యాచెస్లో తన కాంట్రిబ్యూషన్ అనేది లేదు. ఆ కాంట్రిబ్యూషన్ని ఇక్కడ చూపించాలి, ఇక్కడ నుంచి అయినా మళ్ళీ ఫామ్లోకి రావాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్ సెలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఈ ఫామ్ అనేది కన్సిడర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇటు నుంచి అయినా మళ్ళీ నేను రాణించాలనే ఉద్దేశంలో ఉంటాడు. అదేవిధంగా టీంకి కూడా తన నుంచి పరుగులు అనేది అవసరం. తను ఆ అటాకింగ్కి వస్తూనే వేసేయి సామిరంగా అన్నట్టుగా కొట్టాలనే ఉద్దేశంలో తను ఆ అటాకింగ్ గేమ్కి వెళ్తున్నాడు కదా, అది అనేది తనని ఇబ్బంది పెడుతుంది. కాస్త కొద్ది వరకు చూసి కొన్ని షార్ట్ సెలక్షన్స్ కూడా చూసి ఆడితే ఓకే. వస్తూనే వేసేద్దాం అన్నట్టుగా మనోడు వివత్సంగా వెళ్ళిపోయి తొందరగా వికెట్ ఇస్తున్నాడు. జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే సెంచరీ కొట్టాడో ఆ సెంచరీ తర్వాత మళ్ళీ తన నుంచి ఇక్కడ భారీ ఇన్నింగ్స్ అయితే అవసరం ఉంది. తన నుంచి ఎప్పుడైతే ఓపెనింగ్ స్లాట్లో భారీగా పరుగులు వచ్చాయి అంటే మాత్రం మిడిల్ ఆర్డర్లో ఇక సంజు, రియాన్ పరాగ్, అవసరమైతే అశ్విన్ కూడా అద్భుతమైన రీతిలో బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ చేయడానికి ఉన్నారు. వాళ్ళకు బ్యాటింగ్, బౌలింగ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్కి బ్యాటింగ్ పరంగాను,
బౌలింగ్ పరంగానో పెద్దగా ఇబ్బందులు లేవని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూడండి. బట్ ట్రెడ్ బోల్ట్, అదేవిధంగా నాండ్రీ బర్గర్, అవసరమైనప్పుడు అశ్విన్, చాహల్ రూపంలో ఇద్దరు అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్నారు. ఆవేష్ ఖాన్ కాస్త పరుగులకు వెళ్తున్నప్పటికీ ఓకే, ఈ సీజన్ లో కొంచెం బెటర్ గానే వేస్తున్నాడు. సందీప్ శర్మ గనుక పూర్తి ఫిట్ గా ఉన్నాడు అంటే, మళ్ళీ తన టీంలోకి వచ్చాడు అంటానంటే, ఆ డెత్ స్పెషలిస్ట్ గా తను అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేస్తాడు. మొదటి 2 మ్యాచ్ల్లో మనం చూసాం, తను అద్భుతంగా రాణించాడు. తను గనుక సక్సెస్ అయ్యాడు, మళ్ళీ పూర్తి ఫిట్ తోని టీంలోకి వచ్చాడు అంటే మాత్రం మ్యాచ్ లో మంచి సక్సెస్ ఇస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బౌలింగ్ విషయం కానీ బ్యాటింగ్ విషయానికి రాయల్స్ కి పెద్దగా ఇబ్బంది లేవు. కాకపోతే ఇక్కడ పంజాబ్ కింగ్స్ 11 కి బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి. బౌలింగ్ లో వాళ్ళకి హర్షదీప్ లాస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు, 4 వికెట్ తీసిండు. అదేవిధంగా హర్ప్రీత్ బ్రారా ఈ పిచ్ మీద అద్భుతంగా రాణిస్తున్నాడు స్పిన్ డిపార్ట్మెంట్ లో. వాళ్ళకి శామ్ కరణ్ నుంచి సరైన లైన్ అండ్ లెంత్ కుదరాలి. అది ఇటు బ్యాటింగ్ లో తన ఫామ్ లేదు, బౌలింగ్ లో కూడా తన ఫామ్ అంతగా లేదు. కాబట్టి ఖచ్చితంగా బౌలింగ్ లో తన నుంచి లైన్ అండ్ లెంత్ అనేది కుదరాలి. అది కుదిరింది అంటే మాత్రం కాస్త వీళ్ళ విజయ అవకాశాలకి బెటర్ గా ఉంటుంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా ముఖ్యంగా బేరిస్టో T20 పర్పస్ లో IPL లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడినప్పుడు భారీగా ఆడాడు. డేవిడ్ వార్నర్ తో కలిసి భారీగా పరుగులు ఇచ్చాడు. అవే పరుగులు, అలాంటి ఇన్నింగ్స్ ఇక్కడ మలపనూరులో కావాలి. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ 11 కి ఖచ్చితంగా కావాల్సిన అవసరం. ఎందుకంటే 3 మ్యాచెస్ లో వాళ్ళు ఓటమిని చవి చూశారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కనుక ఓడిపోతే కాస్త వెనకబడిపోతారు, ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ లో చాలా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు ఏర్పడతాయి. ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా విజయాలు సాధిస్తూ వస్తున్నాయి. ముంబై కూడా లాస్ట్ 2 మ్యాచెస్ విజయం సాధించింది. ముంబై కూడా కాస్త ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా చెన్నై కూడా 3 మ్యాచెస్ లో విజయాలు సాధించి వాళ్ళకంటే ముందున్నారు. ప్లే ఆఫ్స్ కి చేరుకోవాలంటే ఖచ్చితంగా విజయాలు అనేటివి ఇంకాస్త మెరుగ్గానే కావాలి. కాబట్టి పంజాబ్ కింగ్స్ 11 కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి వాళ్ళ బ్యాటింగ్ వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తే చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఫినిషింగ్ అద్భుతంగా ఉంది. మిగతా ఏ టీం కి లేనంతగా వాళ్ళ ఫినిషర్స్ ముగ్గురు హిట్టర్స్, భారీ హిట్టింగ్ చేసే ముగ్గురు కూడా జితీష్ శర్మ కానీ, అశుతోష్ శర్మ కానీ, అదేవిధంగా సుశాంత్ సింగ్ కానీ, వీళ్ళిద్దరు ముగ్గురు కూడా అద్భుతమైన రీతిలో ఫినిషింగ్ ఇవ్వగలరు. ముఖ్యంగా అశుతోష్ శర్మ నిజంగా ఒక బాహుబలిని చూసినట్టే అనిపిస్తుంది. తన బ్యాటింగ్ తీరు చూస్తుంటే మీరు గత 2 మ్యాచ్ల్లో చూడండి, ఆల్మోస్ట్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కూడా ఫినిష్ చేశాడు. లాస్ట్ ఓవర్ లో అంత పరుగులు రావడం అనేది కూడా గ్రేట్. తను ఉన్న సిచ్యువేషన్ కి స్టాండింగ్ లో అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేశాడు. ఆ 2 రన్స్ కనుక వచ్చింటే మళ్ళొక సెన్సేషనల్ హిట్ అవుతుండే. బట్ ముగించలేకపోయాడు. ఖచ్చితంగా ఇక్కడ రాయల్స్ తో ఫినిషింగ్ రూపంలో ఖచ్చితంగా ముగించాలని అయితే తను మరొక్కసారి అనుకుంటాడు. కాబట్టి ఎటు తిరిగి శిఖర్ ధావన్ ఫామ్ అనేది ఎంతవరకు పంజాబ్ కింగ్స్ 11 కి ఈ మ్యాచ్ లో అందిపుచ్చుకుంటాడు. అదేవిధంగా తన నుంచి భారీ ఇన్నింగ్స్లు అయితే బాకీ ఉన్నాయి. ఆరాకూర పరుగులు చేస్తున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్లు అయితే శిఖర్ ధావన్ నుంచి బాకీ ఉంది. అదేవిధంగా ఒకప్పటి వేగం అనేది మిస్ అయిపోయింది శిఖర్ ధావన్ లో. ఆ వేగం కుదిరింది. తనకు కెప్టెన్సీ పరంగా ఇబ్బందులు లేవు, బట్ బ్యాటింగ్ పరంగా కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులని దాటుకొని భారీ ఇన్నింగ్స్ ఆడారంటే మాత్రం పంజాబ్ కింగ్స్ 11 కి మంచి మ్యాచ్ అయితే కుదిరినట్టే. ఇక వాళ్ళ బేర్స్టో ఎంతవరకు రాణిస్తాడు అనే దానిపైనే మ్యాచ్ ఫలితాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మిడిల్ డిపార్ట్మెంట్ లో తను ఖచ్చితంగా ఆ పరుగులు అయితే ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇటువైపు యశస్వి జైస్వాల్ ఫామ్ అనేది కొంతవరకు కలవరపెడుతుంది. T20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న సమయంలో కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి తను ఫామ్ లోకి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా రావాలి. లేదు అంటే చాలా T20 సెలక్షన్స్ లో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ ఎంత మేరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి. అదేవిధంగా జాస్ బట్లర్ నుంచి ఎంతవరకు భారీ ఇన్నింగ్స్ వస్తాయి. అదేవిధంగా సంజు శాంసన్ తన ఫామ్ ని కంటిన్యూ చేసి వికెట్ కీపింగ్ స్లాట్ లో నేనున్నాను T20 వరల్డ్ కప్ లో. రిషబ్ పంత్ అటువైపు మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో నైట్ జరిగిన మ్యాచ్ లో కూడా తను 43 రన్స్ ఏమో క్విక్ గా ఇచ్చాడు 21 బాల్స్ లో. తను అన్ని మ్యాచెస్ లో అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇటువైపు సంజు కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి సంజు మళ్ళీ భారీ ఇన్నింగ్స్ ఆడడానికి ప్రయత్నం అయితే చేయాలి.
అదేవిధంగా ఖచ్చితంగా ఆడి తీరాలి. T20 స్క్వాడ్‌లో తను ఉండాలి. వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్‌గా నేను ఉండాలి అని తన మార్కుని చూయించాలి. సెలెక్టర్లకి దగ్గరలోనే ఉంది కాబట్టి తను ఖచ్చితంగా ఇక్కడ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకుంటా. ఎందుకంటే మంచి బ్యాటింగ్ ట్రాక్ దొరికింది. ఈ బ్యాటింగ్ ట్రాక్ మీద శుభ్రంగా కొట్టొచ్చు. మరి యూజీ చాహల్, అశ్విన్ ఎంతవరకు ఈ పిచ్ మీద పంజాబ్‌ని నిలువరిస్తారో చూడాలి. ఎందుకంటే వాళ్ళ స్పిన్ ద్వయం అనేది ఇద్దరిది అద్భుతమైన రీతిలో పెర్ఫార్మ్ చేస్తున్నారు 5 మ్యాచ్‌లుగా. ఈ 5 మ్యాచెస్‌లో వాళ్ళు ఒకటే ఒక డిఫీట్ పొందారు. అది లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో. ఈ మ్యాచ్ మళ్ళీ విజయాల్లో బాట పట్టాలనుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ స్పిన్నర్స్ అశ్విన్, యూజీ చాహల్ ఇద్దరు కూడా అద్భుతమైన రీతిలో పెర్ఫార్మ్ చేయాలని కోరుకుంటారు. పెర్ఫార్మెన్స్ చేస్తారు కూడా. మరి చూద్దాం ఈ మ్యాచ్‌లో ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మ్యాచ్‌లో నా ఫేవరెట్ అయితే రాజస్థాన్ రాయల్సే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళున్న ఫామ్, వాళ్ళున్న ఆట తీరు దృష్ట్యా వాళ్ళకే విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కాస్త బెటర్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.